హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కొటేషన్ కాదండి, చిన్న లైఫ్ ఫ్యాక్ట్ కూడా కాదు, ఫన్నీ ఫ్యాక్ట్ ఒకటి చెప్తాను. వార్డ్రోబ్ లేడీస్ది ఆల్మోస్ట్ ఎలా ఉంటుందంటే 45% 3 years నుంచి వేసుకొని ఉంటాయంట. 55% మనం సన్నబడితే వేసుకుందామని దాచిపెట్టుకుంటామంట. మనం యాక్చువల్గా వేసుకునేది 5% ఉంటుంది, కానీ జనాలకు చూడడానికి మాత్రం అట్టహాసంగా బాగా కనబడుతుంది. అది ఫ్యాక్ట్, లైఫ్ ఫ్యాక్ట్, ఏదో క్యాజువల్ కామెడీ ఫ్యాక్ట్ అనమాట. ఇదిగోండి, ఇది డైలీ మార్నింగ్ బ్లాగ్ అనమాట. మా అత్తగారికి మా వారికి ఇది టీ టైం అనేది వాళ్ళ బిజినెస్ ఫ్యాక్ట్స్ కానీ బిజినెస్లో ఉన్న కష్టసుఖాలన్నీ మాట్లాడుకోవడానికి ఇది టీ టైము. వాళ్ళు మాట్లాడుకుంటుండగా నేనైతే వాకిలి చిమ్మి ముగ్గేసుకుంటూ లోపలికి వచ్చేసానండి. నాకైతే టీ అలవాట్లేదు. వాళ్ళకు మాత్రం టీ తాగుతూ వ్యాపారం మాత్రం కష్టసుఖాలు చెప్పుకుంటూ ఉంటారు. మంగళవారం అయ్యేసరికి ముగ్గులో పసుపు కుంకుమ అయితే వేసుకున్నాను. వేసుకున్నాక మొక్కలకి చుట్టూ ఉన్న మొక్కల్ని ఇంకా పెంచుదాము, కలబంద మొక్కలు అయితే వాటర్ ఉండిపోయినాయి. ఆ మొక్కలకి నీళ్లు పోసి లోపలికైతే వచ్చేసాను. ఇవాళ మంగళవారం కాబట్టి మా వారు లైన్కి వెళ్తారు వీక్లీ వన్స్. సో ఆయన వెళ్ళే ముందే క్యారేజీలు ఇచ్చి పంపించేస్తే హడావుడి ఉండదు, మళ్ళీ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరని చెప్పి నేను మార్నింగే హడావుడిగా కొంచెం ఎర్లీగా లేచేసి కిచెన్లో వంట కోసం అయితే ప్రిపేర్ అయిపోయాను. ఆకుకూర పప్పు వేద్దామని ఆకుకూర అయితే కోస్తున్నానండి. ఇదిగోండి, షార్ప్ 6:15 6:20 కల్లా ఎట్టి పరిస్థితుల్లో మా మామగారు అయితే షాప్కి వెళ్ళిపోతారు. మా పెద్దమ్మ అప్పుడే లేచి యువతలకైతే వచ్చింది. ఇంకా 8 కల్లా తను కాలేజీకి వెళ్ళాలి కాబట్టి వంట మొదలు పెట్టే ముందు స్నానం చేసి వంట చేస్తాం కదండి, మాకైతే అదే అలవాటు. సో ఇంటి పనులన్నీ చేసుకుని క్లీన్గా మొదలు పెట్టుకుంటే నీట్గా ఉంటుందని హడావుడి కన్నా ముందే కొంచెం ఎర్లీగా లేచి ఈ పనులు చేసుకున్నాకే కిచెన్లోకి వెళ్ళడం అనేది కొంచెం అలవాటు అయిపోయింది. సో స్నానం చేసి నేనైతే ఫ్రెష్ అయిపోయి వంట కోసం అయితే సిద్ధంగా ఉన్నాను. దేవుడికి కాస్త ఎర్లీగా దండం పెట్టేసుకుని అక్కడికి ఇంకా కిచెన్ దగ్గరికి వెళ్తే ఇంకా హాయిగా ఉంటుందని చెప్పేసి అక్కడ దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను. బియ్యం కడిగి పెట్టేస్తే దాని పని అది అవుతూ ఉంటుంది. తర్వాత ఆకుకూర పప్పు పెట్టేస్తే ఈ 2 పనులు అయిపోయేలోపు ఉప్మా చేసేద్దాము. ఆ పప్పు అనేసరికి మా వాళ్ళందరూ ఎక్కువ అన్నం తినేస్తారండి. మా వారికి కూడా లైన్కి వెళ్ళేటప్పుడు బయట ఫుడ్ తింటారు, అక్కడ ఎలా ఉంటుందో ఏమో, ఇష్టంగా తినగలుగుతారా లేదా అని చెప్పి మ్యాక్సిమము కొంచెం ఇష్టమైన కూరలు ఏదన్నా చేసేసి టిఫిన్ బదులు అన్నం పెట్టే పంపించేసే అలవాటు. సో అందుకని మేమైతే ఫుడ్ ప్రిపేర్ చేసేస్తున్నాం. టిఫిన్ కింద అయితే మా పిల్లలకి మా వారికి కూడా అన్నమేను. మా అత్తగారు మా మామగారు కొంచెం పనమ్మాయికి కూడా పెడతాం కాబట్టి గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను. కిచెన్లో ఈ ఆకుకూరలు కట్ చేసుకుంటూ మార్నింగ్ నిన్నైతే కొంచెం మోగెండలాగా వచ్చింది కాబట్టి కిచెన్లోకి వెలుగు వచ్చింది, బాగానే ఉంది. అలా చేసుకుంటూ ఉంటే మా పెద్దమ్మాయి తనే కొద్దిగా కాలేజీకి వచ్చింది, జడేసుకోవడం అలవాటు చేసుకోవాలి కాబట్టి నిన్నైతే కొద్దిగా జడేసే పని లేకుండా తనకు తనే నేర్చేసుకుని వేసేసుకుంది. పప్పు విడిగా వండుదానికి కొద్దిగా టైం అయితే సరిపోతుందో లేదో అని కుక్కర్లో పెట్టేస్తున్నానండి. యాక్చువల్గా విడిగా వండితేనే గ్యాస్ ట్రబుల్ అది రాదంట, కానీ సరేలే టైం సరిపోతుందో లేదో కుక్కర్లో అయితే వెంటనే విజిల్స్ వచ్చాయి కదా అని చెప్పేసి స్నానానికి వెళ్ళే ముందే కొద్దిగా అవి అయితే నానబెట్టేసుకుని వెళ్ళాను. సో అందుకని చెప్పి వంట అనేది తొందరగా అయిపోయింది. అక్కడి నుంచి వచ్చేసి ఇంక టిఫిన్ ప్రిపరేషన్ లేదని చెప్పాను కదా, ఇంకా మా పెద్దమ్మాయి వచ్చేసేసరికి తనకైతే అన్నం కల్పించేద్దాం, పప్పు రెడీ అవుతుంది కదా అని చెప్పేసి ఆ పొయ్యిల మీద అవన్నీ పెట్టేసి నేనైతే బట్టలు జాడించుకోవడానికి అయితే వెళ్ళాను. ఆ బట్టలు జాడించుకోవడానికి వెళ్ళే ముందే అవన్నీ దండం మీద పెట్టేసుకుంటాం. మాకు సన్లైట్ వస్తుంది కదా, స్పిన్లో వేసే అవసరం ఉండదు మోస్ట్ ప్రాబబ్లీ, అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇంకా ఈ ఆరేసుకుంటూ ఉండేసరికి ఇదిగోండి చెప్పాను కదా ఉప్మా ప్రిపరేషన్ అని చెప్పేసి ఇంకా పప్పు ప్రిపరేషనే ఆ ఉల్లిపాయలు అవి కట్ చేసుకుంటూ ఉన్నాను. ఆ అవతలకు వచ్చేసరికి అవి ఇంకా బట్టలు ఆరేసుకుని జాడించి పెట్టేసరికి కొంచెం నీళ్లు కారిపోయినాయి. బట్టలు అయితే ఆరేసుకుంటున్నా, మా అమ్మాయి వీడియో తీస్తుంది. నేను కిచెన్ బయట 3 rooms వరకే క్లీన్ చేస్తానండి. మా అత్తగారు కిచెన్ పని చూసుకుంటారు. కొంచెం పెద్ద ఇల్లు అనేసరికి ఇద్దరికి మార్నింగ్ అంటే అన్నీ అవ్వని చెప్పేసి అందుకని చెప్పేసి ఇద్దరం ఎవరి పని వాళ్ళు షేర్ చేసేసుకుంటూ వెళ్ళిపోతామండి. ఇది నీ పని అది నా పని అని ఉండదు. ఆవిడికి కుదరని పక్షంలో నేను, నాకు కుదరని పక్షంలో ఆవిడ, నువ్వు ఇదే చెయ్యాలి నేను ఇదే చెయ్యాలి అని పెట్టుకుంటే అవ్వవు కదా ఒక ఇంట్లో ఉన్నప్పుడు. సో అందుకోసం అని చెప్పి ఆవిడ బయట క్లీన్ చేసుకుంటూ ఉన్నారు. ఇంక ఈ పొయ్యి దగ్గరికి నేను వచ్చేసాను కాబట్టి నాకు కోసిచ్చే పని కూడా పెద్దగా లేదు, నేను ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నా కాబట్టి నేను వంట చేసేస్తున్నాను. యాక్చువల్గా అయితే మా అత్తగారే కోసిస్తూ ఉంటారు, క్యారేజీ కొద్దిగా ముందు అవ్వాలనుకున్నప్పుడు. నిన్న ఆ పని లేదు కాబట్టి ఇలా వచ్చేసింది. ఈ హడావుల్లో ఉండంగా మా వారికి రోజు చెప్పినా కూడా వచ్చి అంత హడావుల్లో ఉండంగా కూడా టిఫిన్ అయిందా అని అడుగుతారు. టిఫిన్ అవ్వకుండా ఎట్లా ఉంటుందండి, వాళ్ళు బయటకు వెళ్ళేసరికి మనం టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేస్తాం కదా,
కానీ సరే ఆయన అలా అడిగే అలవాటు ఆయనకి, అలా చెప్పి అలవాటు మనకి. హడావుల్లో ఉండగా కూడా అలా ప్రశ్నలు సమాధానాలు అనేది మార్నింగ్ డైలీ రొటీన్లో మనకైతే లేడీస్కి జరుగుతూనే ఉంటాయి కదా. సో వంట ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి. నేను ఇలా లంచ్ క్యారేజీలు సర్దుతూ ఉండగా మా అత్తగారు అయితే టిఫిన్ బాక్స్ ప్రిపేర్ చేసేసుకున్నారు. ఉప్మా చేసి అక్కడ పెడితే మా మామగారికి ఉప్మా సర్దేసేసి పనమ్మకి కూడా సర్దేశారు. మా వారికి అయితే ఇదిగోండి లంచ్ పెట్టిచ్చేస్తున్నా. సారీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అన్నం తింటారన్నాను కదా, ఇంకా అందుకని అన్నం పెట్టేశాను. మా చిన్నమ్మాయి ఏమో క్యారేజీలు అయ్యి అక్కడ పెట్టడానికి హెల్ప్ చేస్తూ ఉంది. తనకి ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదు, అందుకోసమని ఇంకా తన హడావుడి అయితే ఇంకా మొదలలేదు. తన హడావుడి కూడా మొదలైతే ఇంకా కొంచెం మనకి పరిగెత్తినట్టే అనమాట. పప్పులోకి కాంబినేషన్ కొంచెం ఆవకాయ బాగుంటుంది కదా, అందుకని పెసరావకాయ అయితే కొంచెం లైట్గా వేసి వేడన్నం పెట్టిచ్చేస్తే అక్కడ క్యారేజ్ అయిపోయింది. వీళ్ళు మధ్యాహ్నం తినాలి కాబట్టి బాగా క్యారేజీలో అన్నం అయితే బాగా వేడి చల్లారాలండి, అందుకోసం అయితే పక్కన పెట్టేసాం. పప్పు రెడీ అయ్యేసరికి మా అమ్మాయి వేడివేడి అన్నంలో కొద్దిగా పప్పు వేసుకుని నెయ్యి వేసుకుని తినేసరికి తను కొద్దిగా ఇష్టంగా తింది. ఇదిగోండి మా చిన్నమ్మాయి తన ప్రిపరేషన్లో తను ఉందన్నా కదా, మా అమ్మగారికి ఒక పండిస్తే మంచిదని చెప్పి పండించింది. తర్వాత రెడీ అయ్యి మేమందరం అయితే ఓలా బుక్ చేసుకుని మా అత్తగారికి చెవు హాస్పిటల్లో ప్రాబ్లం ఉందన్నాం కదా, అక్కడికైతే వెళ్ళాము. ఇది లాస్ట్ టైం మీకు వీడియోలో చూపించింది సింగరి హాస్పిటల్, ఈఎన్టీ హాస్పిటల్ విజయవాడలో ఫేమస్ అనమాట. కొటేషన్లో చెప్పినట్టు ఇవాళ నా లక్ బాగుంది అని ఎందుకన్నానంటే, మా అమ్మాయి బయట సరే చాలాసేపు కూర్చుంది కదా అని బయట ఏదైనా డ్రింక్ తాగిపిద్దామని చెప్పి చిల్లర కొట్టుకు వెళ్తే అక్కడ ఫోన్ మర్చిపోయి వచ్చింది. లక్కీగా ఏంటంటే 2 మినిట్స్కే మాకు ఏంటి ఫోన్ లేదని చూసుకునేసరికి నేను అడిగేసరికి తను వెళ్ళి చూసుకుని చెక్ చేసుకునేసరికి కన్ఫామ్గా దొరికింది. అదనమాట ఇవాళ నా లక్ బాగుంది అన్నాను. డాక్టర్ గారు అయితే ఈఎన్టీ డాక్టర్ కాబట్టి మరి ఏమో తెలియదు కానీ చాలా సాఫ్ట్గా అయితే ఉన్నారండి. ఇదిగోండి ఆ హాస్పిటల్లో ఉన్నంతసేపు ల్యాండ్లైన్ ఫోన్ చూసి మా అమ్మాయి ఎక్సైట్ అయిపోతుంది. సరే చివరికి సర్జికల్ షాప్లో పనుండి ఇయర్ బడ్స్ వాటర్ ప్రూఫ్ ఉంటాయంట, అవి కొందామని వెళ్తే అక్కడ ల్యాండ్లైన్ ఉంది. సరే ఆ ఓనర్ని అడిగి మా అమ్మాయి ఇలా హ్యాపీ ఫీల్ అవుద్దండి, ఒక 2 మినిట్స్ ఇస్తారా అనేసరికి తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది. అక్కడి నుంచి ఆటో మాట్లాడుకుని 1 టౌన్ వచ్చేసరికి చింత చిగురు కొందామని చెప్పి మా అత్తగారు చాలా మార్కెట్లో దూరంగా అయితే వెళ్ళాం. మంగళగిరిలో కొంచెం రేట్ ఎక్కువ, విజయవాడలో ఏమన్నా వచ్చాం కదా తక్కువ రేటు ఉంటుందేమని చెప్పి. చింత చిగురు అయితే నాకైతే ఫేవరెట్ అండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 అయిపోయింది. లంచ్ చేసేసి నేను మా చిన్నమ్మ అయితే చాలాసేపు రిలాక్స్ అయిపోయాము. ఏం చేయాలి స్నాక్స్ అని అడుగుతుంటే ఏం చెప్పట్లా. సరే తనకి ఇష్టమైన టమాటా రైస్ నేనే గుర్తు చేశాను. ఎందుకంటే 5కి మా మామగారు పెద్ద పాపను తీసుకుని వస్తారు, తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళకు కూడా కొద్దిగా ఇచ్చి పంపించవచ్చు అని చెప్పేసి 4కే సరే ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తే వాళ్ళకి వేడివేడిగా బాగుంటుంది, మా పెద్దమ్మాయి వచ్చేసరికి కూడా వేడివేడిగా తింటదిలే అని చెప్పేసి నేనైతే ఇంటి పనులు చేసేసుకుంటూ ఆ ఫుడ్ ప్రిపరేషన్ అయితే చేసేసుకున్నాను. అది పొయ్యి మీద పెట్టుకుని అది ఉడికేలోపు ఈ హౌస్ క్లీనింగ్లు ఉంటాయి కదండి, బట్టలు అంట్లు ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటూ అంట్లు తోము ఉంటాయి కదా, స్టాండ్ పొద్దున్నే ఒకటైతే సర్ది వెళ్ళలేదు, అందుకని చెప్పేసి సర్దేసేసి ఈ సర్దుకుంటూ అది ఉడికేలోపు ఈ టైం అయితే సేవ్ అయిపోయింది. ఈ అంట్లు అట్లా పరిచి ఉంటాయి కానీ తోమితే ఒక పని అండి, సర్దుకోవడం కూడా చాలా పెద్ద పని, కనబడదు అనమాట. ఈ బయట తోమిని లోపలికి తెచ్చుకోవడం, ఈ పాలు అనేవి మాకు పొద్దున్నే వస్తాయి కానీ అప్పుడు బాయిల్ చేయడానికి కుదరలేదు, బయటికి వెళ్ళాలి కాబట్టి అని చెప్పేసి ఆఫ్టర్నూన్ వచ్చాక బాయిల్ చేశాను. ఈ ఇల్లు అనేది సాయంత్రం పూట లైట్లు వేసే ముందు చిమ్ముకుంటాం కదా, అందుకని మా పెద్దమ్మాయి వచ్చే ముందు మొత్తం అది అంతా అయితే క్లీన్ చేసేసుకుని పెట్టేసుకున్నా. ఈ పనులన్నీ అయ్యేసరికి చక్కగా రైస్ అయితే వేడివేడిగా రెడీ అయిపోయి ఉడికిపోయిందండి. మా మామగారు వస్తారని చెప్పాను కదా 5కి, అందుకని చెప్పేసి అక్కడ హాట్ క్యాప్లో వాళ్ళకైతే రెడీ చేసి పెట్టేశాను. వాళ్ళకి కాకుండా వాళ్ళిద్దరికి చెరు కొంచెమే తింటారు, ఈవినింగ్ స్నాక్స్ కిందే కదా కొద్దిగా తింటారు. కొట్లో షాప్లో అమ్మాయి ఉంటుంది, తన కోసం కూడా కొంచెం పంపించాను. ఇదిగోండి ఇక్కడ బట్టలు మడతేస్తుంటే మా అమ్మాయికి ఎందుకో వెంగమామ గారు ఉన్నారు కదా వెంకటేశ్వర స్వామి భక్తురాలు, ఆవిడ గురించి అయ్యో డౌట్స్ అడిగితే నేనైతే ఆవిడ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొగుడు పోతే విధవరాలని చెప్పేసి పూజకి అనర్పురాలని చెప్పి గుళ్ళోకి రానివ్వరు, తిరుపతి వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి రానివ్వరు. ఈవిడ మహాభక్తురాలు కదా, అందుకని అక్కడే ఆ బట్టలు మడతేసి అయ్యేసరికి కొంచెం 8 అయిపోయింది. ఇంక మా వారు లైన్కి వెళ్తారు కదా, ఈవినింగ్ నైట్ కూడా భోజనం చేయరు. ఇంకా ఆయన కోసం అయితే మజ్జిగ అలా కలిపేసి ఉంచితే కొంచెం ఆయన తాగుతారులే అని చెప్పేసి ఆయన కోసం మజ్జిగ కలిపేసి ఉంచేసాను. టంబ్లర్లో తాగరని చెప్పి టంబ్లర్లో మళ్ళీ షేక్ చేసి మళ్ళీ వేరే స్టీల్ దాంట్లోకి అయితే మార్చాలి. ఇంకా ఏముంది మనకు మార్నింగ్ రొటీనే కదా, నెక్స్ట్ డే టిఫిన్ కోసం అయితే ఇది ప్రిపరేషన్ అనమాట. మెంతట్లు. బాయ్ ఫ్రెండ్స్.